దాకా ఇప్పుడు తిరగాలి, స్వేచ్ఛగా ఉండాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చెడగొడటానికి నువ్వెవరు నేనెవరన్నా చెప్పండి. రీసెంట్ గా నిధి అగర్వాల్ గారి వీడియో చాలా వైరల్ అయింది కదా, జనాల్లోకి వచ్చినప్పుడు ఆ డ్రెస్ కారణంగా ఎంత ప్రాబ్లం అయిందని చెప్పేసి. సో అలాంటి వాటిని ఉద్దేశించి ఈ మాట చెప్పడం అనుకోవచ్చు కదా. ఆమె కూడా ఈ రియాక్షన్ ఇచ్చిందిగా, అరే నాది ఇంతే, నా విధానం ఇంతే అని చెప్పేసి ఆమె రియాక్షన్ ఇవ్వడం జరిగింది. ఆమెకి దీనికి పొత్తు పెడతానికి కుదరదు. ఈయన మాట్లాడిన విధానం ఎట్లా ఉందంటే ఎదురుగా అక్కడ చారీలు కనపడినట్టు, ఎప్పుడు చీర చూడనట్టు అన్న విధానంగా మాట్లాడాడు. అట్లా మాట్లాడటం చాలా రాంగ్ కదా. క్షమాపణ చెప్పాడని ఈ రోజు అంటున్నారు, ఇప్పుడు చెప్పాడో లేదో గానీ ఇంకా చెప్పకపోతే ఇంకా రాంగ్ అవుతుంది. కోర్టు కూడా వేసారు అంటున్నారు. కంపల్సరిగా ఆయన బయటకు వచ్చి బహిరంగంగా మళ్ళీ 2-3 సార్లు క్షమాపణ చెప్తేనే ఆయనకి ప్రయోజనం ఉంటది, ఒక విలువ అనేది ఉంటది. లేకపోతే ఏదో మహిళా సంఘాలు ఉంటారు కదా, మీద పడతారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఇలా ఉండాలని చెప్పడం తప్పు కాదు, అయినా అమ్మాయిలు చాలా మంది ఏంటంటే బిక్నీలు వేసుకోవడం, ఇలా ఫోటోలు దిగడం ఇలాంటివి చాలా చేస్తున్నారు కదా. అప్పుడు భారతదేశం అంటేనే ఒక స్వేచ్ఛ. ముఖ్యంగా ఆడవాళ్ళు నలిగిపోయి ఉండారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఆడవాళ్ళు నలిగిపోయారని ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఈ మోడీ గారి పుణ్యం అంట, ఒక రాజకీయం మారిన పుణ్యం అంట. ఆడవాళ్ళు బయటికి వెళ్తున్నారు, అసెంబ్లీకి వెళ్తున్నారు, పార్లమెంట్ కి వెళ్తున్నారు, మైక్ పట్టుకుంటున్నారు, 10 మంది వచ్చి మాట్లాడుతున్నారు. అంటే సాంప్రదాయం ఉంటే ఆయన కూడా ఏమన్నట్టు కాదు కదా. సో సాంప్రదాయం గురించి ఇప్పుడు మాట్లాడదాం రాంగ్ అన్నా. ఇప్పుడు ఉన్న మార్కెట్ లో నువ్వు ఉండు, ఓకేనా, నువ్వు ఉండు, నువ్వు నేర్చుకో. నువ్వు పుట్టినందుకు ఈ భారతదేశంలో నువ్వు ఉండు. ఎటు వాళ్ళని చెప్పడానికి నువ్వెవరన్నా? సొంత ఇంట్లో వాళ్ళ పిల్లలకే చెప్పట్లేదు ఇప్పుడు ఉన్న కాలంలో తల్లిదండ్రులు. నువ్వెవరు ఆయనలో చెప్పడానికి, సమాజానికి చెప్పడానికి? నీకు ఒక విలువ ఉంది, అది పోగొట్టుకోవడానికి తప్ప నువ్వు ఎందుకు ఈ ఆశాలని? నీకు అవసరమా? స్టేజ్ మీద నీకు అవకాశం ఇచ్చారు, నువ్వేమో దేనికి వచ్చావు? సినిమా ఈవెంట్ గురించి వచ్చావు, దానిలో ఏదైనా 2 డైలాగులు చెప్పు, ఆ సినిమా గురించి ఏదైనా ఒక స్టోరీ చెప్పు, లేదా ఇలా మంచి ఉందరా బాబు, సినిమా చూడరా బాబు అని చెప్పు. ఆడాల గురించి ఎందుకన్నా నీకు తన్నులు తింటానికి తప్ప సమాజానికి చెప్పలేదు కదా, ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే చెప్పాడు అన్న. హీరోయిన్స్ అంటే సమాజంలో కనబడేవాళ్ళు కాదా? మిగతా ఆడవాళ్ళకి కోపం రాదా? ఒక ఆడవాళ్ళంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ అంటే నీ కోపం రాదా? నీ హీరోయిన్ అంటే కోపం రాదా? ఏం మాట్లాడుతున్నావు అన్న? రాంగ్ అన్న ఆయన మాట్లాడిన విధానం. ఏం మాట్లాడుతున్నాడు అన్న? నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ స్టేజ్ మీద అంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏమన్నా ఎవరు తంతారేమో అనుకున్నాం, మిస్ అయింది. ఆయన మాట్లాడిన మాట ప్రకారం స్టేజ్ మీద ఎవరో ఒకరు కొట్టాల్సింది, కొట్టడం మిస్ అయింది. బుద్ధి అనేది వచ్చేది ఆయనకి. చాలా రాంగ్. శివాజీ గారు ఇంకో 2 సార్లు అయినా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ అనేది చెబితే ఆయనకి మర్యాద అనేది ఉంటుంది.